టీ20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కరీంనగర్ డైమండ్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. క్వాలిఫైర్ 1కు అర్హత సాధించింది. కరీంనగర్ విధించిన 187 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించి వరుసగా 6వ విజయం సాధించింది. టీ20 లీగ్లో అద్భుత ఫామ్ కొనసాగిస్తున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది. కరీంనగర్ డైమండ్స్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. ఛేదన ఆరంభంలోనే కెప్టెన్ అభిరత్ రెడ్డి 26 పరుగుల వద్ద అవుటైన మరో ఓపెనర్ సాయి వికాస్ రెడ్డి దూకుడుగా ఆడాడు. కేవలం 17 బంతుల్లో 36 పరుగులు చేసి ఇన్నింగ్స్ కు బలమైన పునాది వేశాడు. పవర్ ప్లేలోనే ఈ ఛాంపియన్స్ 66 పరుగులు చేసి విజయానికి బాటలు వేసింది. సాయి వికాస్ నిష్క్రమించిన తర్వాత వైష్ణవ్ రెడ్డి ఇన్నింగ్స్ ను చక్కగా తీర్చిదిద్దాడు. గణేష్ గడుగు 21 పరుగులతో సహకరించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రణవ్ వర్మ మ్యాచ్ ను పూర్తిగా హైదరాబాద్ వైపు తిప్పేశాడు. 15వ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ బాది ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వైష్ణవ్ రెడ్డి ప్రశాంతంగా ఆడుతూ టోర్నీలో తన తొలి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివరకు 42 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచి 19వ ఓవర్ తొలి బంతినే సిక్సర్గా మలిచి జట్టుకు వరుసగా 6వ విజయాన్ని అందించాడు. హైదరాబాద్ ఏ ఛాంపియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుని క్వాలిఫైర్ 1లోకి దూసుకెళ్లింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరీంనగర్ డైమండ్స్ ను ఆరంభంలోనే హైదరాబాద్ బౌలర్లు గట్టి దెబ్బతీశారు. కేవలం 9 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి ఆ జట్టు కష్టాల్లో పడింది. దేవ్ మెహతా, అజయ్ దేవ్ గౌడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా వైష్ణవ్ రెడ్డి అద్భుత త్రోతో తన్మయ అగ్రవాల్ ను రన్అట్ చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో చందన్ సహాని ఒంటరి పోరాటం చేశాడు. రాహుల్ రాధేస్ తో కలిసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టిన చందన్ తర్వాత నారాయణ తేజతో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. మధ్య ఓవర్లలో ప్రణవ్ వర్మ అత్యంత పొదుపు బౌలింగ్ చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచినా చివరి ఓవర్లలో చందన్ ఎదురుదాడికి దిగాడు. 55 బంతుల్లో 90 పరుగులు చేసి సెంచరీకి కేవలం 10 పరుగుల దూరంలో అవుటయ్యాడు. నారాయణ తేజ 45, హరీష్ అజేయంగా 20 పరుగులు చేయడంతో కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. మ్యాచ్ లో వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడిన సాయి వికాస్ రెడ్డికి సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్, బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ మ్యాచ్ మలుపు తిప్పిన ప్రణవ్ వర్మకు గేమ్ చేంజర్ ఆఫ్ ది మ్యాచ్, అజేయ అర్ధ సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చిన వైష్ణవ్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ప్లేయర్లతో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ సాంబశివరావు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, టీ20 ఆపరేషన్స్ హెడ్ భరణి, నవీన్, దివిజ, హెడ్ కోచ్ అనిరుద్ సమావేశమయ్యారు. హైదరాబాద్ ఏ ఛాంపియన్స్ ను చూస్తుంటే గర్వంగా ఉందని, వరుస విజయాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. జట్టును ఫైనల్లో చూడాలని రామోజీ గ్రూప్ చైర్మన్ కిరణ్ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని శైలజా కిరణ్ కోరారు.